అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. ఈ గాంజా యూజ్ చేయటం వల్ల యువత వారి యొక్క శక్తిని కూడా కోల్పోతారు. వాళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోతారు. పర్వెట్టెడ్ లాగా తయారవుతారు. కనుక ఇదే హెచ్చరిస్తున్నాం యువతకి. అదేవిధంగా గాంజా అమ్మే వాళ్ళకి కానీ, కొనే వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మేము 2-3 స్పెషల్ టీములు కూడా పెట్టడం జరిగింది సంతపేట పిఎస్ లిమిట్స్లో. ఎక్కడ గాంజా అమ్ముతున్నా, ఎక్కడ గాంజా కన్జంప్షన్ చేసే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇల్లీగల్ పొజిషన్ గాంజా ఉందో లేదా సెల్లింగ్ చేస్తున్నారో, పర్చేజ్ చేసే వాళ్ళని కూడా వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించడం జరుగుతూ ఉంది. కనుక యువత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి డ్రగ్స్కి, గాంజాకి అలవాటు పడకుండా మీరు జాగ్రత్తగా, మీ పేరెంట్స్ కూడా ఈ యొక్క యువత పట్ల పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా గమనించి మీరు కౌన్సిలింగ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోయిందిగా. ఒక్కసారి కొంచెం మా ఎస్పీ ఇది వాళ్ళకి చెప్పడం మర్చిపోయినా. ఒక్కసారి కొంచెం యాడ్ చేయాలి. అసలు ఎప్పుడేమో మా డిఎస్పీ చెప్పిస్తుంటాం కదా, ఇది పట్టుకోండి. కొంచెం 2 కూర్చోండి. ప్లీజ్ 2 మాటలు కొంచెం యాడ్ చేయండి తర్వాత. ఓకే. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు మరియు టౌన్ డిఎస్పీ సింధుప్రియ మేడం గారు యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము సంతపేట పిఎస్ లిమిట్స్లో ఒక స్పెషల్ టీం ఏర్పడి ఈ యొక్క గాంజా మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న రైల్వే స్టేషన్ వెస్ట్ సైడ్ పార్కింగ్ ఆ ప్లేస్లో వద్ద ఒక 3 వ్యక్తులు గాంజా అమ్ముతున్నారు, వాళ్ళ పొజిషన్లో ఉందనే సమాచారం మేరకు తహసీల్దార్ మరియు మీడియేటర్ సమక్షంలో విఆర్ఓస్ మేము రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ బాలకృష్ణ, అదేవిధంగా సంతపేట సిఐ అయిన నేను దశరథ రామారావు, మా ఏఎస్ఐ శ్రీహరి అండ్ మా ఏఎస్ఐ సెంగయ్య, అదేవిధంగా స్టాఫ్ గోపి, అల్లాబక్షు, సురేంద్ర, లావణ్య, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో వారి వద్ద నుండి 3 కేజీల గంజా, డ్రై గంజా ఆకులు డ్రై ఉండే ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఆ 3 కేజీల గంజాని మేము సీజ్ చేయడం జరిగింది. ఆ 3 కూడా, ఒక వ్యక్తి నెల్లూరు టౌన్ మూలాపేట చెందిన వ్యక్తి, 2వ వ్యక్తి చెన్నైకి సంబంధించిన జేమ్స్, 3వ వ్యక్తి గుప్తా పార్క్ దగ్గర వెంకట హరీష్. వీరు 3 కూడా ఫ్రెండ్స్. వీరు A1 రాజేష్, వీళ్ళిద్దరిని ఆంధ్ర వర్షా బార్డర్ అయిన బీజా గ్రామం ఆ ఏరియాలో ఒక అన్నౌన్ పర్సన్ వద్ద ఈ 3 కేజీల గంజాన్ని కొనుక్కొని నెల్లూరు రావడం జరిగింది. నిన్న పోలీసుల యొక్క నిఘా ఏమి ఉండదు అని రైల్వే స్టేషన్ వద్ద వచ్చేపోయే వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తే ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నప్పుడు వారి వద్ద 3 కేజీల గంజా, ఒక్కొక్కరి దగ్గర 1 కేజీ గంజా ఉంది. మరియు వారి వద్ద ఉన్న ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వారి వద్ద ఈ గంజా ఉండటం, సెల్లింగ్ చేయడం కూడా నేరం. ఎన్డీపీఎస్ యాక్ట్ 8C రెడ్ విత్ 20B క్లాజ్ 1 ప్రకారం నేరం. కనుక ఆ నేరానికి సంబంధించి వారికి తెలియజేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని
వాటి దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పత్రికా సమక్షంలో అందరికీ తెలియజేసి ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం. ఈ సందర్భంగా యువతకి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా సంతపేట లిమిట్స్లో గాంజా సెల్లింగ్ చేసేవాళ్ళు కానీ, పర్చేజ్ చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా కన్జంప్షన్ చేసే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము 4-5 టీములు ఏర్పాటు చేసాం. ఈ యొక్క కన్జంప్షన్ చేసే వాళ్ళని కానీ, అమ్మే వాళ్ళని కానీ ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి వారిని, అమ్మే వాళ్ళైతే NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కన్జంప్షన్ ఎవరైతే స్టూడెంట్స్ కానీ, యువత కానీ చేస్తున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మళ్ళీ ఫర్దర్గా గాంజా కన్జంప్షన్ చేయకుండా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. పేరెంట్స్ కూడా మీరు కూడా జాగ్రత్త వహించి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించి ఎలాంటి డ్రగ్స్ జోలికి పోకుండా మీరు కూడా పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.